రాష్ట్రంలో వడ్ల కొనుగోలు నత్తనడక నడుస్తూ ఉంది. అటు పత్తి రైతులు, ఇటు వడ్లు పండించిన రైతులు మద్దతు ధర రాక తల్లడిల్లుతున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పత్తి, వడ్లు కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. గతంలో కేసీఆర్ గారు ఉండగా ఒక్కొక్క సెంటర్ లో కొన్న వడ్లలో సగం వడ్లు కూడా ఈసారి కొనుగోలు జరగడం లేదు. ఈ రోజు మనం ఉన్న సిద్దన్నపేట వడ్ల కొనుగోలు కేంద్రం చూసినట్టయితే గతంలో 40 లారీల వడ్లు కొంటే ఈసారి 20 లారీలు కూడా దాటే పరిస్థితి లేదు. అంటే కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం గాని, రైస్ మిల్లుల టైఅప్ ఆలస్యంగా జరగడం వల్ల గాని, డబ్బులు త్వరితగతిన ఇవ్వకపోవడం వల్ల సగానికి సగం ధాన్యం దళార్ల పాలైపోయింది. అంటే 50% వడ్లు మధ్య దళార్లకు రైతులు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారు. 1800, 1900 రూపాయలకు మరి మధ్య దళార్లకు వడ్లు అమ్ముకున్నారు. 2320 మద్దతు ధర ఉంటే 1900కే వడ్లు అమ్ముకుంటే క్వింటాల్ మీద 400 రూపాయలు రైతులకు నష్టం జరిగింది. ఒకవైపేమో 500 బోనస్ ఇస్తున్నా అంటాడు ఈయన. బోనస్ మాట దేవుడికి గాని మద్దతు ధర మీద 400 లోపలికైంది. అంటే ఒక క్వింటల్ మీద బోనస్ 500, తుట్టి 400, 900 రూపాయలు, 1000 రూపాయలు రైతులకు తీవ్రంగా నష్టం జరిగింది.